మనము ఇంకా చీకటేంటి? వెలుగు ఏంటి? ఈ చీకటి ఏ విధంగా ఈ లోకమునకు చేరింది? వెలుగు ఆ చీకటిని ఏమి చేసింది? అనేది ఇంకా స్పష్టంగా తెలుసుకొనుటకు దేవుడు మనకి కృప ఇచ్చుచున్నాడు. మనం మొదటిగా చూచినట్లయితే వెలుగు ఈక్వల్ టు నీతి వాక్యము, నీతి వాక్యము ఈక్వల్ టు జీవము, ఈ జీవము ఈక్వల్ టు యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఈ వెలుగు యేసుక్రీస్తు అయి ఉన్నాడన్నట్టు. మరి చీకటేంటిది? అంటే చీకటి ఈక్వల్ టు ఆజ్ఞాతిక్రమము, ఆజ్ఞాతిక్రమము ఈక్వల్ టు పాపము, పాపము ఈక్వల్ టు మరణము, మరణము ఏం చేసింది అనంటే లోకమును ఏలుచున్నది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఆ వెలుగు గురించి మొదట వెలుగై ఉన్న యేసుక్రీస్తు ఏ విధంగా అనేది వచనాలు చెప్పుకుంటే మనం కీర్తనలు 118:27లో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించినాడు. కీర్తనలు 119, 130లో నీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగును. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. అది యోహాను సువార్త 1:14లో ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వెలుగుగా వచ్చింది. ఇది వెలుగు. తర్వాత పాపము. మొదటి యోహాను 3:4 ఆజ్ఞాతిక్రమమే పాపము. 5వ వచనము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ముందు ఈ పాపము యేసుక్రీస్తులో లేదని మనము తెలుసుకోవాలి. ఆయన పాపాన్ని తీసివేయటానికే ఈ లోకమునకు వచ్చినటువంటి వాక్యము వెలుగై ఉన్న యేసుక్రీస్తు అని మనము గుర్తించుకోవాలి. మొదటి యోహాను 3:8 అపవాది అంటే సాతాను ఫుట్‌ఫోట్‌లో ఉంటది. మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు ఈ లోకానికి. అపవాది క్రియ, ఈ అపవాది క్రియ ఏ విధంగా మనకు భూలోకంలోనికి అంటుకుంది అంటే ఆదికాండము 3:6 రెండో లైన్ నుంచి మనం చూచినట్లయితే కన్నులకు అందమైనదియు, ఈ కన్నులకట అందంగా కనబడుతుందంట. ఆమె కన్ను చెడిపోయింది కదా, ఆమె కన్ను చెడిపోయింది. ఈ మత్తయి 6:23లో నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఆ విధంగా సాతాను వచ్చి సర్పము రూపంలో ఈమెని ఏం చేసిందంటే, ఆ అపవాది ఎప్పుడు ఏం చేస్తాడు? చెడ్డ పనులే చేస్తాడు.